గదే కమీనే, నాది చెప్తున్నా వినకుండా నాది చేయి పట్టుకొని నాది మొహాన్ని అందరికీ చూపిస్తే అఖిల, కొండని తవ్వి ఎలుకని పట్టినట్టు ఊరందర్నీ పోగు చేసి నువ్వు కనిపెట్టిన విషయం ఇది. నా మనవడు నా కోడలు అలాంటి పనులు చెయ్యరని ఇప్పటికైనా అర్థమైందనుకుంటా. ఇక వెళ్దాం పద. మమ్మీ, అనవసరంగా ఫూల్స్ అయిపోయాం. పద వెళ్దాం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. వదిలేత, ఇంతకు మించి ఎక్కువ పడితే బాగోదేమో. మీరు ఇంకా ఏం చూస్తున్నారు? ఈవిడేదో ఊహించుకుని ఎగేసుకుంటూ మా ఇంటి వైపుకు రావడం. అయ్యో, ఫేస్ ఏంటత్తా అలా అయిపోయింది? మాడిపోయిందా వాడిపోయిందా? ఏదేమైనా ఇలాంటి పులిహోరగాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకుని గుడ్డిగా పులిబోన్ దగ్గరికి రావడం తప్పతా? అది నీకే ముప్పత్తా. ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటా. ఏదేమైనా తల్లి కూతుళ్ళిద్దరూ బాలే బోల్తా పడ్డారత్తా. సపోజ్ నువ్వనుకున్నట్టు నేనే వినయ్ని దాచిపెడితే నేనసలు దొరుకుతానా చెప్పు? అతి తెలివితో దాచి అడ్డంగా దొరకడం నీకలవాటేమో గాని నాకలవాట్లేదత్తా. వెళ్ళు, వెళ్ళత్తా. వెళ్ళేస్తాను భయ్యా. ఫెయిల్ అయ్యానని బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు కదత్తయ్యా. ఆగరా, నీ కర్మ, వెళ్ళు. నేను ఇంట్లోనే చెప్పాను కదత్తయ్యా, ఆ బొంకాలో ఉంది ఆ సాయిబుల అమ్మాయే మన వినయ్ బావ కాదు అని. నువ్వు విన్నావా? పైగా నన్నే ఎదవా అన్నావు. ఇప్పుడేమైంది చూసావా? ఇవాళ నా ముఖం నేనే చూసుకున్నట్టుంది. అందుకనే నా చెంప అందరి చేతిలో మోగిపోతోంది.
ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి అంచనా ఎప్పటికీ తప్పదు, తప్పు ఎప్పటికీ అవ్వదురా. నా కొడుకు నా వెంకిగాడు వాడింట్లోనే దాచినాడు. బురక తగిలించి మిమ్మల్ని ఎదవల్ని చేసినాడు. ఇది నిజం. మరి ఆ బుర్కాలో నిజంగా ఆ అమ్మాయి ఎలా ప్రత్యక్షమైంది మమ్మీ? అదంతా వెంకిగాడి మాయ. మనం ఇంట్లో మాట్లాడుకునే మాటలు వాడు ఖచ్చితంగా వినుంటాడు. కానీ ఇక్కడికొచ్చి గొడవ చేసేసరికల్లా తాపీగా మన వెనుకున్నాడు. అంటే ఈ మధ్యలోనే విషయం కనుక్కున్నాడు, కనిపెట్టేసినాడు. వినయ్ని మనం పట్టుకోబోయే లోపే బుర్కాలో ఆ పిల్లని సిద్ధం చేసినారు. ఇదివరకు నేనాడిన ఆటనే వాడు మొదలుపెట్టినాడు. నీలాగా నేను దొరికిపోను అని ఇండైరెక్ట్ గా నా ముందే కుప్పిగంతులేసినాడు. వాడి ఆట ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. నీలాగా నేను దొరికిపోను అని ఇండైరెక్ట్ గా నా ముందే కుప్పిగంతులేసినాడు. వాడి ఆట ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు.